హాయ్ హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులని. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి చుక్కకూర పండుమిర్చి పచ్చడి అండి. అన్నంలోకి టిఫిన్స్లోకి ఎందులోకైనా టేస్టీగా ఉండి పచ్చడిని ఎలా చేద్దామో ముందుగా తెలిసి చూసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి పచ్చడికి సరిపోయిన ఒక 5-6 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి. ముందుగానే చుక్కకూర 4 కట్టలు తీసుకొని నేను శుభ్రంగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత నేను ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. మీ తినేదాన్ని బట్టి మీరు వేసుకోవచ్చండి. అంటే ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు, అసలు తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, దాన్ని బట్టి వేసుకోవచ్చండి. ఎండుమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత దాంట్లోకి చిరిమి పెట్టుకున్న ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చుక్కకూర వేసుకోవాలండి. చుక్కకూర కూడా వేసుకొని ఇదంతా బాగా దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇదంతా జస్ట్ ఒక 4-5 మినిట్స్లోని ఇదంతా బాగా వేగిపోయి దగ్గరకు వచ్చేస్తుందండి. ఇదంతా బాగా దగ్గరకు వచ్చేసి వేగిపోయిన తర్వాత నేను మొదట్లో ఇంగువ వేసుకోవడం మర్చిపోయానండి. అందుకని ఇప్పుడు ఇంగువ వేసుకుంటాను. ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకున్న తర్వాత అప్పుడు ఒక 1/4 టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకున్నానండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఎందులోకైనా కూడా టేస్టీగా బాగుంటుందండి. మొదట్లో పండుమిర్చి పచ్చడి ఎక్కువ తింటారండి, చివరికి వచ్చేసరికి తినరండి. ఇలా వేస్ట్గా పడేయకుండా ఇలా ఆకుకూరల్లో ఈ పండుమిరపకాయల పచ్చడి వేసి కలిపి పెట్టండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. నేను ఒక కప్పు దాకా పండుమిరపకాయల పచ్చడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. పండుమిరపకాయలు కూడా పచ్చడి వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని ఈ పచ్చడిని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. వేరే ఏమైనా ఆకుకూరలు అయితే రోట్లో కొంచెం తిప్పుకోవాలండి. ఈ చుక్కకూరకు అవసరం లేదండి. ఇలానే డైరెక్ట్గా పచ్చడి కలుపుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.